హలో పీపుల్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ శ్రీజ. ముందుగా మీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఆ అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటూ నేనైతే నా మొదటి వ్లాగ్ బోనాల పండుగతో స్టార్ట్ చేస్తున్నాను. ఇంకెందుకు లేట్, మరి వ్లాగులకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే మేము ఇలా బోనం డెకరేట్ చేసుకున్నాము. యాక్చువల్లీ అందరూ రాగి పాత్రల్లో బోనం చేస్తారు, కానీ మేమైతే ఈసారి కుండలో చేద్దాం అనుకున్నాము. సో మేము కొండనే సెలెక్ట్ చేసుకున్నాము. ఈ కాలంలో మట్టి పాత్రల్లో వంట చేయడం మానేసాం కాబట్టి అట్లీస్ట్ ఇలా అయినా ఇయర్లీ వన్స్ అయినా మనం వండుకొని తింటే మన ఆరోగ్యం బాగుంటుందని ఒక చిన్న ఆలోచనతో ఈసారి కుండని సెలెక్ట్ చేశాను. ఫైనల్గా మా బోనం డెకరేషన్ అయితే అయిపోయింది. ఇలా కుంకుమతో లీవ్స్ లాగా వేసి సింపుల్గా అయితే మా బోనంని మేము డెకరేట్ చేసేసాము. ఇంకా ఇటు మేము డెకరేషన్ చేస్తుంటే అటు మా అమ్మవారికి నైవేద్యాన్ని ప్రిపేర్ చేసింది. పరమన్నం రెడీ. ఇంకా అందరికీ మంచి జరగాలని అమ్మవారిని మొక్కుకొని బోనంకైతే కంకణం కట్టాను. నాకు తెలిసి ఇలా తోరణాలు కట్టకుండా మన తెలంగాణలో ఏ పండుగ అయితే పూర్తవ్వదు. ఇంట్రడ్యూసింగ్ మై బేబీ గర్ల్స్ నితి పాప. తనకి హాయ్ చెప్పమని చెప్తే నన్ను చూడండి ఎంతో గొప్పగా చూస్తుందో. లాస్ట్కి అయితే స్మైల్ ఇచ్చేసిందమ్మ. మనకు కొంచెం శైలి ఎక్కువ అన్నమాట. ఇంట్లో పని చేయండి నాన్న అంటే మంచిగా మా స్మితి పాపతో ఆడుకుంటున్నాను చూడండి మా తమ్ముడు. ఇంకా అందరం కాళ్ళకి పసుపు పెట్టుకొని గుడికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాము. ఇంకా అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ దీపం అయితే పెట్టాను. ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసి ఇంకా అమ్మవారి గుడికి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాము.